దగ్గరున్నది మీ ఓన్ పట్ట అయినా లేదు గవర్నమెంట్ ఇచ్చిన పట్ట అయినా సరే మీరు ఈ హౌసింగ్ స్కీమ్కి ఎలిజిబుల్. అదేవిధంగా మీకు వార్షిక ఆదాయం అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో 3 లక్షల లోపు అంటే మీ కుటుంబ ఆదాయం మొత్తం కలిపి ఏడాదికి 3 లక్షల లోపు ఉంటే మాత్రమే మీరు అర్హులు అవుతారు. అదేవిధంగా మీ ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక ఫ్యామిలీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగాలి. అదేవిధంగా మీ యొక్క హౌసింగ్ బిల్ ఏ విధంగా పడతాయి అంటే 5 స్టేజ్లో పడతాయి. ఐదు స్టేజెస్లో మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కావచ్చు, ఈ 2 స్కీమ్స్ కింద అసలు అమౌంట్ ఎంత ఇస్తున్నారు? హౌసింగ్ కట్టుకోవాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే హౌసింగ్ స్కీమ్ కింద 4 లక్షలు ఇస్తున్నారా లేదా 2,50,000 రూపాయలు ఇస్తున్నారా? ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎవరిని కలవాలి, టైం బౌండింగ్ ఏంటి, ఏ విధంగా మనకి బిల్స్ ఏ విధంగా ఇస్తారు, ఏ స్లాబ్స్ ప్రకారం ఇస్తారు ఉంటారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. క్లియర్గా మనకి హౌసింగ్ అంటే ఇల్లు కొత్తగా కట్టుకోవడానికి ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి అనేది తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అంటే పిఎంఏవై కొత్త ఇల్లు మంజూరు కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు. ఓకే, అలాగే సొంత స్థలము లేదా ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇల్లు కట్టుకోవడానికి అంటే మీ సొంత స్థలం ఉన్నా సరే లేదు ప్రభుత్వం స్థలం ఇచ్చినా సరే మీరు ఇల్లు కట్టుకోవడానికి అర్హులా కాదా అనేది చూద్దాము. చూసిన తర్వాత ఎంత అమౌంట్ ఇస్తారో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లబ్ధిదారు వివరాలతో పూర్తి చేసిన 4B అప్లికేషన్ ఫాము సచివాలయంలో ఇవ్వాలి. 4B అప్లికేషన్. ఎస్, మీరు ఒక హౌస్ కట్టుకుంటున్నాం, కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మాకు రిజిస్ట్రేషన్ చేయండి అని మీరు చెప్పడానికి మీకు ఉండాల్సిన ఫామ్ 4B ఫామ్. అది మీరు ఫిల్ చేసి అక్కడ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఇవ్వాలి, వార్డులో అయితే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి ఇవ్వాలి. సో మరి ఈ ఫామ్ ఎక్కడ ఇస్తారు? సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారే ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకోండి. ఆఫ్టర్ దట్ లబ్ధిదారుని మరియు భర్త యొక్క ఆధార్ జిరాక్సులు, పిల్లలుంటే పిల్లలు అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆధార్ జిరాక్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆధార్ జిరాక్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉండాలి. ఎందుకంటే మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు హౌస్ఫుల్ మ్యాపింగ్ డేటా కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి. రైట్. స్థల ధృవీకరణ పత్రాలు జిరాక్స్ అంటే మీకు గవర్నమెంట్ పట్టా ఇచ్చినా లేదు మీకు ఓన్ పట్టా ఉన్నా ఆ పట్టాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. అలాగే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఉండాలి. మీకు అర్థమవుతుందా? డాక్యుమెంట్ కావాలి, లింక్ డాక్యుమెంట్ కావాలి. ఆ జిరాక్సెస్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే సో ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ చూసినట్లయితే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ చెప్తున్నా, ఇన్కమ్ సర్టిఫికేటు సంవత్సరానికి కుటుంబం ఆదాయం మొత్తం కలిపి 3 లక్షల లోపు ఉండాలి. ఈ స్కీమ్కి వర్తించాలంటే 3 లక్షల లోపు ఉండాలి. రైట్. సో చాలామంది ఎదురు చూస్తున్నారు అనుకుంటా, సరే ఎంత ఇస్తారు ముందు చెప్పండి అని. రైట్. సో అందరూ 4 lakhs అనుకుంటా ఉన్నారు. 4 lakhs ప్రజెంట్ అయితే లేదు, ఉంటుంది భవిష్యత్తులో ఉంటుంది, బట్ ప్రజెంట్ రన్నింగ్లో అయితే లేదు. మరి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హౌసింగ్ లోన్ అమౌంట్ ఎంత అంటే 2,50,000, 2,50,000 రూపాయలు. అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మొత్తం కలిపి, మళ్ళీ చెప్తున్నా, 2 అమౌంట్లు కలిపి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం 2 అమౌంట్లు కలిపి 2,50,000 రూపాయలు మీకు కొత్త ఇల్లు కట్టుకోవడానికి లోన్గా ఇస్తారు. ఆ లోన్ ఇచ్చే 2,50,000 ఒకేసారి ఇవ్వరు, దపాలుగా ఇస్తారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లారిటీ వచ్చింది. 4 lakhs 2,50,000 అంటే 2,50,000. రైట్, క్లియర్. అక్కడ క్లియర్ అయిపోయిందిగా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఓకేనా? అది కూడా మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అది మనకి సచివాలయాల్లోనే ఇస్తారు, ఏపీ సేవ పోర్టల్ నుండి డిస్కస్టెంట్ వారు. రైట్. నెక్స్ట్ రేషన్ కార్డ్ లేదా ప్రైస్ కార్డ్, వాటర్ మీరు ఎలా పిలుచుకున్నా, మీకు కొత్తగా రీసెంట్గా స్మార్ట్ కార్డ్స్ వచ్చినాయి కదా, న్యూ స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డ్ జిరాక్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లబ్ధిదారుని మరియు భర్త యొక్క పాస్బుక్ మొదటి పేజ్ జిరాక్స్ ఇవ్వాలి. లబ్ధిదారులు ఇక్కడ ఇల్లు లబ్ధిదారు అనేది ఇంటి పట్టా అనేది మహిళ పేరున ఉంటుంది కాబట్టి ఇక్కడ లబ్ధిదారులు కూడా మహిళలు అవుతారు కాబట్టి అక్కడ మహిళలు యొక్క అంటే మరి పురుషుల పేరున ఎవరంటే ఇస్తారండి, అంటే మెజారిటీ మహిళలు ఉంటారు కాబట్టి సో మహిళల పేరున ఇస్తారు కాబట్టి నేనేమంటున్నానంటే అక్కడ పట్టదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలి బ్యాంక్ది. వాళ్ళు జెంట్స్ అయితే జెంట్స్ ఇస్తారు, ఫ్రంట్ పేజ్ పాస్బుక్ జిరాక్స్. ఓకే, బ్యాంక్ది. రైట్. నెక్స్ట్ లబ్ధిదారుని సంతకం, బొటన వేలు తీసుకుంటారండి, ఆధార్ జిరాక్స్ కింద పెట్టాలి. ఆధార్ జిరాక్స్ ఉంది కదా దాని కింద పెట్టాలి. బొటన వేలు అంటే తంబు వేయాలి సిగ్నేచర్తో సహా. సో రైట్. సో అంటే సిగ్నేచర్ చేస్తే సిగ్నేచరు, ఒకవేళ ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే చదువుకోలేదో వాళ్ళు ఎలుముద్రైతే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ భర్త పిల్లలతో కలిపి ఉన్న ఫ్యామిలీ పాస్పోర్ట్ సైజ్ ఇవ్వాలి.
భర్త పిల్లలు కలిపి ఉన్న అంటే ఫ్యామిలీ మనం ముందు రేషన్ కార్డు దిగేవాళ్ళం కదా పాత రేషన్ కార్డులో ఫ్యామిలీ మొత్తం కలిపి అలాగా ఒక క్లియర్గా ఒక ఫుల్ ఫోటో ఫ్యామిలీ మొత్తం కలిపిన ఫుల్ ఫోటో ఇవ్వాలి, రైట్. అలాగే ఫోన్ నెంబర్, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఖచ్చితంగా పనిచేయాలి. ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది, లింక్డ్ది, ఓకేనా. అలాగే మొత్తానికి నేను చెప్పిన 10 పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత జిరాక్స్ని రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మీకు ఈ పై జిరాక్స్లన్నీ మీ స్థానిక గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న, అంటే సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామంలో అయితే వార్డు అయితే ఇమ్యూనిటీ సెక్రటరీ అని చెప్పుకున్నాము, వారికి అందించి నిర్ణీత సమయంలో మీకు హౌసింగ్ శాంక్షన్ వరకు ప్రభుత్వం నుంచి సిఫారసు చేస్తారు. అప్లికేషన్ పెట్టే శాంక్షన్ వచ్చే వరకు ఎటువంటి కట్టడాలు మీ స్థలంలో చేయకూడదు. అంటే మీకు స్థలం ఉంది, ఇలా శాంక్షన్ రాలేదు, ఏమైనా ఈ లోపల మీరు ఏమైనా బేస్మెంట్ వేసేద్దాం అంటే కుదరదు, రైట్. అలాగే నెక్స్ట్, ఓకే, ఏ జిరాక్స్లు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని తెలుసుకున్నారు. మీకు ఇచ్చిన 2,50,000 రూపాయలు ఏ విధంగా వస్తాయి అనేది చూసినట్లయితే, హౌసింగ్ లోన్ శాంక్షన్ తర్వాత హౌసింగ్ లోన్ శాంక్షన్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ లోన్ శాంక్షన్ అయింది మీకు. నెక్స్ట్ ఏంటి సార్ అంటే, మీ ఇంటి నిర్మాణాన్ని 5 స్టేజెస్లో మీ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఈ అమౌంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారు బిల్లు పెడతారు. భువన్ యాప్ అనే నమోదు చేస్తారు. అందులో 5 స్టేజెస్లో మీ యొక్క బిల్లులు పడతాయి. ఫస్ట్, మీ ఖాళీ స్థలంలో ఇంటి ప్లాన్ మార్కింగ్ చేసిన తర్వాత, ఇంటి మార్క్ చేస్తారు కదా, మార్క్ చేసిన తర్వాత బేస్మెంట్ వేసిన తర్వాత సెకండ్ వన్, తర్వాత స్లాబ్ అంటే ఎత్తు గోడలు 4 వైపులు కట్టిన తర్వాత 4 పిల్లర్స్ గోడలు కట్టిన తర్వాత, పిల్లర్స్ ప్లస్ గోడలు కట్టిన తర్వాత గోడలపై స్లాబ్ వేసిన తర్వాత, ఫిఫ్త్ వన్ ప్లాస్టరింగ్తో కూడిన ఇల్లు, పైన ప్లాస్టరింగ్ చేస్తారు కదా, ప్లాస్టరింగ్ దానికి సంబంధించి అది కూడా పూర్తి అయిన తర్వాత, కలర్స్ అనేది మేబీ వేయకపోవచ్చు, ప్లాస్టరింగ్ అయితే అయిపోవాలి. సో ఇవన్నీ 5 స్టేజెస్లో మీకు బిల్లు శాంక్షన్ చేస్తారు. సో ఈ 2,50,000 రూపాయలు లేదు సార్ మేము వెయిట్ చేస్తాము, 4 lakhs వచ్చే 4 lakhs ప్రపోజల్ అంటే 4 lakhs అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద కావచ్చు, మొత్తం మీద ఒక 4 లక్షలు వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తాము అని చెప్తే, సో వెయిట్ చేయండి, తర్వాత మీరు అప్లై చేసుకోండి. లేదు సార్ అంతవరకు మనం వెయిట్ చేయాలి, మాకు అత్యవసరం ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ 2,50,000 రూపాయల బిల్ ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి దీనికి అప్లై చేసుకోండి. సో వాట్ ఎవర్ మీకు ఏది కావాలనేది మీ ఓన్ డిసిషన్. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు తెలియజేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి జిరాక్స్ని కూడా మీరు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారికి ఇవ్వండి. సో ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకుంది గ్రౌండ్ లెవెల్లో జరిగేది. సో గ్రౌండ్ లెవెల్లో జరిగేది మనం తెలియజేస్తున్నాం. తర్వాత ఎప్పుడు ఎంత అమౌంట్ ఇస్తారు, ఏ స్టేజ్లో ఎంత అమౌంట్ ఇస్తారో మీకు కావాలంటే చెప్పండి, క్లియర్గా దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాం. మీకు అర్థమవుతుందా? ఒక క్లియర్ వీడియో, సార్ మేము మార్కింగ్ చేసాం, సార్ మేము బేస్మెంట్ వేసాం, బిఎల్ బేస్మెంట్ లెవెల్, సార్ మేము గోడలు లేపాం, పిల్లర్స్ గోడలు, తర్వాత వాల్స్ అయిపోయిన తర్వాత పైన స్లాబ్ వేసాం. సో ఏ స్టేజ్లో ఎంతెంత అమౌంట్ ఇస్తారు, ఏ విధంగా ఎంత అమౌంట్ ఇస్తారు అనేది మీకు తెలియాలంటే చెప్పండి, వీడియో చేస్తాను. సో ప్రతిదీ కూడా గ్రామ వార్డు సచివాలయం జరుగుతున్న ప్రతి స్కీమ్స్ సంబంధించి జెన్యూన్గా ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలంటే మన వీడియోని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయండి, అదే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ సచివాలయాలని సంప్రదించండి, సింపుల్. ఓకే, అందరూ బాగుండాలి, అందుకే మంచి జరగాలి. జై హింద్.